ఏంటి ఇప్పుడు ఆయన వెనక్కి తీసుకోడండి వ్యాఖ్యలు? ఏంటి మరి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముందండి? ఇప్పుడు డిజిటల్లో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే కొంత మర్యాద అయితే ఉండింది. మంచి అనాలిసిస్, అదే ఒక మంచి మాటలు చెప్తారు అని. ఇప్పుడు పులిహేర నాగేశ్వరరావు అంటున్నారు. ఈయన అనాలిసిస్టా లేకపోతే హిలీసినిస్టా, జర్నలిస్టా, జోకరిస్టా అనే సందేహంతో మా హ్యాష్ ట్యాగ్ లో మా పిల్లలు యువతంతా కూడా మీరు ఈరోజు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా అనాలిసిస్ట్ కానీ జర్నలిస్ట్ కానీ ప్రజలకి నిజాన్ని తెలియజేయాలి. లేదంటే ఒక విషయం జరిగినప్పుడు దానికి నిజానిజాల గురించి ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలనేది మేము తెలుసుకున్నది. కొన్ని రోజులుగా ఆయన కూడా అదే పాటించారనుకుంటా. భయానికి ఆయన కూడా లొంగిపోయాడు. ఏదో డబ్బుకో మరి భయానికో ఇంకా దేనికో లొంగిపోయాడు అనేది ఈరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు ఆయన చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మర్యాదపూర్వకంగా నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. కానీ ఆయన మరొక్కసారి ఇటువంటి కానీ రిపీట్ చేస్తే మా వాళ్ళకి బలంగానే గట్టిగానే సమాధానం చెప్తారు. ముఖ్యంగా 2014 సంవత్సరం నుంచి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లోనే రాజకీయ ప్రవేశం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఫ్రెండ్ ఆయన ఆయన అంటే ఎంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అంజన వేస్తారు, లేకపోతే మనిషి లేకపోయినా ఆడు ఉన్నట్టు పాత సినిమాలో విఠలాచార్య సినిమాలో చూసాము. అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఈయన ఆడికెళ్ళి అదృశ్య రూపంలో చూశాడా, లేకపోతే ఆయన ఏమైనా మైక్రోఫోన్ పెట్టాడా, లేకపోతే సోఫా కిందో డైనింగ్ టేబుల్ కింద చూసినట్లు అంత క్లియర్ గా చెప్పారు. ఆ ఆ విధానం పోర్ట్రేట్ చేసిన విధానం ఏదైతే ఉందో యూట్యూబ్ లో కూర్చొని రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి గురించి, కేంద్రంలో జరిగిన అంశాల గురించి చర్చిస్తుంటే చాలా జోక్ గా అనిపించింది. అందుకే యువత అంతా కూడా ఈరోజు తగులుకున్నారు. పక్షపాతి అంటే ఈ రోజు లాబిస్ట్ గా కూడా అతను కూడా మిగిలిపోయి ఉన్నాడు. 2014 సంవత్సరం నుంచి రాజకీయంగా ప్రవేశం చేయాలనుకుంటే, తన కోసం తాను లబ్ధి పొందాలనుకుంటే బీజేపీతో ఉన్న ఒక సంబంధాలని ఆయన రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే అప్పుడే ఒక మంత్రిగానో ఏదో హోదాలోనో ఇరుక్కుపోయేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను లేను, ఇలా లాబింగ్ చేసుకొని రాజకీయాల్లోకి రాకూడదని చెప్పి సుదీర్ఘ కాలం ఓటమిని సైతం భరించి ప్రజాక్షేమం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఆయన గురించి అవాకులు ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు. దేశం మొత్తం మీద నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారని పేరుగాంచిన పరిస్థితి అయితే ఉంది. ఎనాలిసిస్ట్ అనే అనే ముసుగు వేసుకొని ఒక వైఎస్ఆర్సీపీ కోవర్ట్ బయటకు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. అదే విధంగా గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్రంతో తనకి సత్సంబంధాలు ఉన్నప్పటికీ తను ఒంటరిగానే పోరాడాడు. ఆ రోజు అమరావతికి రావడానికి వీలు లేదన్నప్పుడు సింగిల్ గా రోడ్డు మీద ఉన్నప్పుడు అయితేమి ఎన్నో సందర్భాల్లో ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ ఎవరి సహాయాన్ని కోరుకోలేదు. ఎప్పుడైతే కేంద్రం తాలూకీలు ఆయన మాట్లాడిన ప్రతిసారి మన గ్రామాల గురించో, మన రోడ్ల గురించో, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధుల గురించో మాట్లాడతారు. కానీ ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడరు అనేది యావత్ ప్రపంచం కూడా గుర్తెరిగిన సత్యం. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి చాలా మర్యాదపూర్వకంగా మనోహర్ గారు చెప్పారు. ఇటువంటి మాటలు మళ్ళా రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మన జన సైనికులకు సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ప్రలోభాలకు అంటే లాబింగ్ లేదు జనసేన పార్టీలో, పర్టికులర్ గా లాబింగ్ లేదు. కేంద్ర ప్రభుత్వంతో ఇంత సంబంధాలు ఉన్నప్పటికీ, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత గౌరవం ఇస్తున్నప్పటికీ కేవలం తన సొంతం కోసం కాకుండా ప్రజల కోసం చాలా స్థానాలకు తగ్గి 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజారంజకమైన పాలన సాగుతున్నారనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం. డోలీల మోతలు తగ్గించారు. అదే విధంగా ప్రతి పల్లెలకి ఆ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే గ్రామ సభలకు వైభవాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇవేమి లేకుండా ప్రపంచ స్థాయి రికార్డులో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారా అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పక్షపాత రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలోనే లేవు. ప్రజలు బాగుండాలి, అధికారం కాదు ప్రజలు బాగుండాలి అని చెప్తే దాన్ని కూడా వక్రీకరించే పరిస్థితి ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు పులిహేర నాగేశ్వరరావు అని చెప్పి యువతంతా కూడా అతను తగులుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని తను తప్పు చేశాను, తను మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు అని చెప్పి తెలుసుకోవాలి. యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మీరు ఈ విధంగా చెప్పడం సబబు కాదు. ఇది మీరు పిచ్చి చేష్టలు అనుకోవచ్చు. మీ మెంటల్ కండిషన్ ఏదైనా బాగలేదా, లేకపోతే వయసు రీత్యా మీకు కొన్ని ఒత్తిళ్ల వల్ల ఈ విధంగా చేస్తున్నారని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని గురించి, కేంద్రాన్ని గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్లో ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ మీరు సలహాలు ఇవ్వండి. ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఏదైనా కొత్త అమెండ్మెంట్ వచ్చింది, దీన్ని వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేసి
దీనివల్ల నష్టాలు ఉన్నాయి, ప్రభుత్వం దీన్ని ఆపుకోవాలి లేకపోతే తప్పుకోవాలి అని చెప్పాలి. కానీ ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనో లేకపోతే ఒక వ్యక్తిని తగ్గించాలనో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు ప్రయత్నించదు. ఆ సిద్ధాంతాల ఆశయాలు మాకు నేర్పించలేదని కూడా తెలియజేసుకోవాలి. ఇటువంటి అంటే ప్రజలే దాదాపుగా 151 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్న వ్యక్తిని, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి లేదు కాబట్టి పూర్తి నిరాదరణకు గురి చేసి 11 సీట్లకు పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ రోజు ఆయన పేరు ఎత్తడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టైం లేదు. ప్రజలకి ఏం చేయాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజలకి, రాష్ట్రానికి, రాజధానికి ఏ విధంగా మేలు చేయాలి, 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధికి కనీసం మౌలిక వస్తువులు అందకపోవడాన్ని దాని మీద యజ్ఞం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవాలి. ఇటువంటి పనులు చేయడానికి, ఇటువంటి ఆలోచనలు చేయడానికి మా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రారు అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.